కాలేయం బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కాలేయం దెబ్బతినిపోతే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. అయితే కాలేయాన్ని దెబ్బతీసే సిరోసిస్ వంటి సమస్యల్ని ఇవాళ చాలా మందిలో ముదిరిపోయాకే బయటపడుతున్నాయి. ఇలాంటి దశలో సిరోసిస్కు చికిత్స చేయటం కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఫైబ్రోస్కాన్ పరీక్ష సాయంతో లివర్లో సిరోసిస్ వంటి సమస్యలను చాలా వరకు ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. కాలేయాన్ని అణువణువు శోధించి సిరోసిస్ తాలూకు గుట్టుమట్లను సులువుగా బయటపెట్టే ఫైబ్రోస్కాన్ పరీక్ష గురించిన పూర్తి వివరాలే డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ ఫైబ్రోసిస్ అంటే ఏంటి? యూజువల్గా నార్మల్ లివర్, ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్. ఫైబ్రోసిస్ అనేది ఏంటంటే ప్రీ సిరోసిస్ స్టేజ్ అన్నమాట. అంటే సిరోసిస్కి వెళ్ళక ముందు ఉన్నటువంటి స్టేజ్నే మనం ఫైబ్రోసిస్ అంటాం. ఈ ఫైబ్రోసిస్లో కూడా స్టేజ్ 4 ఫైబ్రోసిస్ ఉంటాయి. F1, F2, F3 అండ్ F4. ఎప్పుడైతే పేషెంట్ని మనం ఎర్లీ స్టేజ్లో మనం కనిపెట్టామనుకోండి, ఈజీలీగా ఫైబ్రోసిస్ అనేది ఈజీగా నార్మల్ లివర్కి రివర్స్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మనం ఇది కనుక్కోకుండా అలాగే మనం లైఫ్ స్టైల్ మారకపోతే ఈ ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ వెళ్ళడానికి 1 yearలో 25% ఈజీగా సిరోసిస్కి వెళ్తారు. ఈవెన్ F4 ఫైబ్రోసిస్ ఈజ్ రివర్సిబుల్. కానీ వన్స్ ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్కి వెళ్ళారంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రివర్సిబుల్. లివర్ ఫైబ్రోసిస్ను ఎలా అసెస్ చేస్తారు? ఇప్పుడున్నటువంటి మోడాలిటీస్లో మనం ఫైబ్రోస్కాన్, ఇట్ ఈస్ ఎ న్యూ మోడాలిటీ అనమాట. వితిన్ 1 minute మనం టెస్ట్ చేస్తే ఈజీగా మనం ఎగ్జాక్ట్ ఫైబ్రోసిస్ ఏ స్టేజ్లో ఉంటుందో మనం చెప్పగలం. కోత లేకుండా లివర్ ఫైబ్రోసిస్ను తెలుసుకోవచ్చా? సో ఇంతకుముందు గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి అల్ట్రాసౌండ్ గైడెడ్ లివర్ బయాప్సీ అంటాం. అంటే ఒక చిన్న ముక్క పరీక్ష, లివర్లో ఒక చిన్న నీడిల్ చేసేసి ఒక ముక్క పరీక్ష తీసుకొని మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్ తెలుస్తుంది. అంటే ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉన్నారా, ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉన్నారా, ఆర్ ఇట్ గోన్ ఇన్ టు ద సిరోసిస్ స్టేజ్ మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు పెయిన్లెస్, సీమ్లెస్, విత్ ఇన్ సెకండ్స్ టు 1 minute జస్ట్ లైక్ ఏ ఫైబ్రోస్కాన్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ అల్ట్రాసౌండ్ మిషన్. చిన్న ప్రోబు మన లివర్ దగ్గర పెట్టేసి చిన్న షాక్ వేవ్స్ ఇస్తూ ఉంటాము. విత్ ఇన్ 1 minute మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్, విచ్ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్, విచ్ స్టేజ్ ఆఫ్ సిరోసిస్ ఆర్ విచ్ స్టేజ్ ఆఫ్ స్టీటోసిస్. విత్ ఇన్ 1 minute మీ యొక్క లివరు ఈ స్టేజ్లో ఉందని ఈజీగా తెలుసుకోవచ్చు. ఫైబ్రోస్కాన్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఫైబ్రోస్కాన్ ఏంటంటే ఇది కొత్త, ఈ మధ్య లాస్ట్ 2-3 yearsలో వచ్చినటువంటి మిషన్ అనమాట. సో ఇది అల్ట్రాసౌండ్ కన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది చాలా చిన్న మిషన్. సో ఇది ఈజీగా మన యొక్క లివర్లో ఎగ్జాక్ట్గా ఎంత శాతం ఫ్యాట్ ఉంటుంది, ఎంత శాతం స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే దాని మీద ఫైబ్రోసిస్ అంటాం అనమాట. అది ఈజీగా మనం అసెస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మనం ఫైబ్రోసిస్ కానీ సిరోసిస్ గల కారణాలు చూస్తే మనం మామూలుగా మన ఇండియన్ సెట్టింగ్స్లో మోస్ట్ కామన్ కాజ్ వచ్చి ఒబేసిటీ, అంటే ఓవర్ వెయిట్, చాలా ఎక్కువగా లావుగా ఉండే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కహాల్, నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఒక్కొక్క డిసీజ్ని బట్టి కూడా ఈ యొక్క ఫైబ్రోస్కాన్ వాల్యూస్ డిఫరెంట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క వాల్యూని బట్టి కూడా మనం చెప్పగలం ఈయన ఈ స్టేజ్లో ఉన్నారు. అంటే ఏదైతే ఇటియాలజీ అంటామో దానికి తగ్గట్టు కూడా ఈ ఫైబ్రోసిస్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంటాయి. ఫైబ్రోస్కాన్తో కాలేయానికి సంబంధించి ఏ ఏ వ్యాధుల్ని తెలుసుకోవచ్చు? సో ఈ ఫైబ్రోస్కాన్ చేయడం వల్ల మనం ప్రతి ఒక్క లివర్ ప్రాబ్లం ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈజీగా మనం కనుక్కోగలం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, అతను ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఆయన కంప్లీట్గా ఆపేయమని చెప్తే ఆయనకు ఈ సివియారిటీ తెలిసిపోద్ది, అయ్యో ఈ స్టేజ్లో ఉన్నానా నేను అని ఆయనకు మనం చెప్పినప్పుడు అతను ఆల్కహాల్ మానేస్తే ఈ ఫైబ్రోసిస్ నుండి ఈజీగా నార్మల్గా విత్ ఇన్ 1 yearలో నార్మల్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ స్టేజింగ్ బట్టి మనం మెడికేషన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఫైబ్రోసిస్ నుంచి సిరోసిస్ దాటిపోయారంటే ఏమీ చేయలేము. ఫైబ్రోస్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ రెండూ ఒకేలా ఉంటాయా? అల్ట్రాసౌండ్ మిషన్ ఏంటంటే లివర్లో ఫ్యాట్ ఉంది అని మాత్రం చెప్పగలదు. కానీ కొన్ని ఎక్స్ట్రా మిషన్స్ వచ్చాయి.
అల్ట్రాసౌండ్ మిషన్తో పాటు ఎలాస్టోగ్రఫీ కూడా వస్తూ ఉంది. దాన్ని బట్టి కూడా మనం ఫైబ్రోసిస్ అసెస్ చేయగలం. కానీ ఫైబ్రో స్కాన్ ఏంటంటే దిస్ ఇస్ స్మాల్ మిషన్. ఇట్ డిటెక్ట్స్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ఫ్యాట్, హౌ మచ్ స్టిఫ్నెస్ ఇన్ ద లివర్. ఫైబ్రో స్కాన్ ఈజ్ బెటర్ దెన్ అల్ట్రాసౌండ్ ఆల్వేస్ ఇన్ డిటెక్టింగ్ స్టిఫ్నెస్ ఇన్ ద లివర్ అండ్ ఫ్యాట్ ఇన్ ద లివర్. ఫైబ్రో స్కాన్ విధానం ఎలా ఉంటుంది? ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకు ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండాలి అంటే మన లివర్ రైట్ సైడ్ ఉంటుంది, స్టమక్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చి ఈ లివర్ మీద కొంచెం ప్రెషర్ పడడం వల్ల మనం ఇచ్చేటువంటి వేవ్స్ స్టమక్ కూడా తగలడం వల్ల మనకు వాల్యూస్ అంత కరెక్ట్గా రావు. సో అందుకే ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండి ఎగ్జాక్ట్లీ 9-9:30కి వస్తే ప్రొసీజర్ టైం వచ్చి 30 seconds. ఎటువంటి పెయిన్ కానీ నీడిల్స్ ప్రిక్ కానీ ఏమీ ఉండదు. వితిన్ 30 secondsలో అల్ట్రాసౌండ్ ఎలాగైతే చేస్తామో అలాగే ఒక చిన్న ప్రోబ్ లివర్ మీద పెడతాము, 10 షాక్ వేవ్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత మనకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పెయిన్ కానీ ప్రిక్ కానీ ఏమీ ఉండదు. ఫైబ్రో స్కాన్ ఫలితాల్ని ఎలా మదింపు చేస్తారు? వన్స్ ఫైబ్రో స్కాన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మనకు 2 వాల్యూస్ ఉంటాయి. సిఏపి క్యాప్ అని అంటాము, కిలో పాస్కల్స్ అంటాము. సో క్యాప్ డినోట్స్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫ్యాట్, కిలో పాస్కల్ డినోట్స్ ఇది స్టిఫ్నెస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫైబ్రోసిస్. సో స్టీటోసిస్ అంటే ఫ్యాట్, దాన్ని మనం కేటగిరీస్ S1, S2, S3 అంటాం. ఫైబ్రోసిస్ అంటే F1, F2, F3, F4 అంటాం. సో దీన్ని బట్టి ఆ పేషెంట్కి ఈ మెడిసిన్స్ వాడాలి, ఈ మెడిసిన్స్ వాడకూడదు, ఈ మెడిసిన్స్ వల్ల ఎంత వెయిట్ లాస్ అవ్వగలరు, అండర్లయింగ్ ఇటియాలజీ అంటే ఓవర్ వెయిట్ ఉండటం వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్పడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి అకార్డింగ్ టు ద ఫైబ్రోసిస్ స్టేజ్ బట్టి యాంటీవైరల్స్ మెడిసిన్స్ పెడుతూ ఉంటాం. ఫైబ్రో స్కాన్ తర్వాత కాలేయ సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క లివర్ ప్రాబ్లం కూడా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేంటి, ఓవర్ వెయిటా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సియా, ఆల్కహాలా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజెసా, ఈ యొక్క ఇటియాలజీని బట్టి ఈ ఫైబ్రో స్కాన్ వాల్యూస్ని బట్టి మనము స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. కాలేయంలో సిరోసిస్ వంటి సమస్యల తీవ్రతను గుర్తించేందుకు ఫైబ్రో స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలతో కూడా సమస్యలు నిర్ధారణ కానప్పుడు ఫైబ్రో స్కాన్ చేయించుకోవడం అన్ని విధాలా మేలు. శరీరంపై ఎక్కడా చిన్న కోత, ఘాటు పెట్టకుండానే ఈ స్కాన్ సాయంతో కాలేయంలో సమస్యల్ని చాలా సులువుగా తెలుసుకోవచ్చు.